హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ లో ఫుడ్స్ లో భాగంగా రెట్టి నుంచి మేము ఒక కొత్త ఫుడ్ అయితే అంటే కొత్తగా అది ఎప్పటి నుంచో పాత నుంచో ఉంది. సో వచ్చరికి 4 AM బిర్యానీ హైదరాబాద్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఆ 4 AM బిర్యానీ స్టార్ట్ చేసింది ఎవరంటే ఈ శాంతాస్ 4 AM బిర్యానీ. ఇది వచ్చేసరికి మాదాపూర్ లో ఉంది. అంటే చాలా బిర్యానీలు ఉన్నాయి, చాలా 4 AM బిర్యానీలు కూకట్పల్లిలో ఉన్నాయి, మాదాపూర్ లో ఉన్నాయి, హైటెక్ సిటీలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ డూప్లికేట్. బట్ ఇది వచ్చేసరికి ఒరిజినల్ శాంతా 4 AM బిర్యానీ. అంటే హైదరాబాద్ లో 4 AM బిర్యానీ అనేది ఏదైతే ఉందో వీళ్ళే ఫస్ట్ స్థాపించింది. సో ఇది వచ్చేసరికి మాదాపూర్ లో ఉంది. సో అంటే లోపల ఫుడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మటన్ సంబంధించిన బిర్యానీ ఉంది, అదేవిధంగా చికెన్ ఉంది, మటన్ ఉంది, అదేవిధంగా ఇంకో రకమైన ఇక్కడ చికెన్ ఉంది, మటన్ ఉంది, చికెన్ కబాబ్ ఉంది, గోంగూర ఉంది, పెరుగు చట్నీ ఉంది. పెరుగు చట్నీ అయితే థిక్నెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఎర్లీ మార్నింగ్ 3కి అంటే 2:33 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే కుకింగ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఆ కుకింగ్ ఎలా జరుగుతుంది కూడా అది కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. లోపలికి రండి. అదేవిధంగా ఇక్కడ ఓనర్ కూడా ఉన్నాడు. ఈ ఓనర్ కూడా అంటే ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు, వీళ్ళే హైదరాబాద్ లో 4 AM బిర్యానీ పెట్టారు స్టార్టింగ్. సో ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఇలాంటి ప్రత్యేక విషయాలు మొత్తం ఓనర్ తో అడిగి మనం మాట్లాడేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి రండి. సో మాట్లాడకుండా బయట సో శాంతాస్ 4 AM బిర్యానీ హైదరాబాద్ లో ఫర్ ద ఫస్ట్ టైం 4 AM బిర్యానీ స్టార్ట్ చేసింది ఈ సార్ వాళ్ళే. సో ఈ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. హాయ్, సో మీ పేరు? నా పేరు రాహుల్ అండి. ఓకే, అంటే మీకు 4 AM బిర్యానీ థాట్ ఎలా వచ్చింది? జనరల్ గా మనం 2020 బిఫోర్ చూసుకుంటే 4 AM ఎర్లీ మార్నింగ్ కి మనకి అన్ని పిండి పదార్థాలే దొరుకుతాయి, దోశలు, ఇడ్లీలు ఇట్లా. అవును. అవి సాఫ్ట్వేర్ వాళ్ళకి అంత హ్యాపీ ఫుడ్ కాదు నాకు తెలిసినంత వరకు. నేను కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నా. మేము చేసే టైంలోనే మేము చాలా ఎత్తికేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ ఫుడ్ ఎక్కడైనా మంచిగా దొరుకుతుంది అంటే. ఇడ్లీ దోశ మంచిది కాదని నేను చెప్పట్లా, కానీ డైలీ అనేటప్పటికి కొంచెం ఎంతైనా ఇబ్బందికరమైన డైజెషన్ అది. అవును. సో దాని నుంచి కొంచెం మన ఓల్డర్ డేస్కి వెళ్తే మన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఎర్లీ మార్నింగ్ 4కే మీల్ చేసేవాళ్ళు. అవును. ఎర్లీ మార్నింగ్ 4కి మీల్ చేసుకుని పనికి వెళ్ళి 1 గంట దాకా పని చేసుకుని వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళు. సో అదే ట్రెండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నడుస్తుంది. నైట్ అంతా మెలుకుని ఉండి పని చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఒక మంచి ఫుడ్, ఒక మంచి మీల్ తినేసి వెళ్ళి పడుకుంటే హ్యాపీ ఉండాలనే ఆలోచనలో ఇది స్టార్ట్ చేసింది. అంటే శాంతాస్ అనే పేరు అంటే మీ వైఫ్? శాంతాస్ అంటే శాంత అంటే నా వైఫ్ పేరు. ఓకే. మన అఫీషియల్ రిజిస్ట్రేషన్ అండ్ పేటెంట్ రైట్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వచ్చి 4 AM బిర్యానీ. 4 AM బిర్యానీ మీరు చూస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లో అంటే మీరు పెట్టక ముందు మీరు పెట్టిన తర్వాత తెలియదు, కానీ హైదరాబాద్ లో 4 AM బిర్యానీ అనేది ఒక పెద్ద బ్రాండ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడనే కాదు, చాలా చోట్ల కూడా 4 AM అనే ఒక ట్రెండ్ అయితే ఏర్పడింది. సో అంటే మీరు స్టార్ట్ చేశారు ఫస్ట్, లేకపోతే అందరూ మిమ్మల్ని కాపీ కొట్టారా? నేను స్టార్ట్ చేసింది 2020 నవంబర్ లో స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసేటప్పుడు టు బి ఫ్రాంక్ ఎవరు లేరండి. నా తర్వాత 2021 నుంచి స్లోగా, ఎందుకంటే మేము సర్టిఫికేషన్ చేయించేటప్పుడు ఎంక్వైరీ చేస్తాం బిఫోర్ నేమ్ ఏమైనా ఉందా అని. ఓకే. నాకు తెలిసినంత వరకు ఎంటర్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా 4 AM లేదండి. ఈవెన్ దో బెంగళూరులో కూడా మీకు 4 AM అనే టైటిల్ తో లేదు, కానీ 4 AM కి ఫుడ్ దొరుకుతుంది. 4 AM అనే టైటిల్ తో లేదు. సో అప్పుడు మేము రియలైజ్ అయ్యాము అర్జెంట్ గా పేటెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇమీడియట్లీ మేము చేయించేస్తాం. అంటే మీరు ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు మీరు స్ట్రైక్స్ అంటే ఒకటి కాదు, ఇప్పుడు మీరు వచ్చే లైన్ లోనే మీకు 4-5 కాదు, మొత్తం హైదరాబాద్ లో మేము మొన్న రీసెంట్లీ 24 లో చూసినప్పుడే 400+ ఉన్నాయి ఎంటైర్ మొత్తం తెలంగాణ. మరి వాళ్ళ మీద మీరు ఏమన్నా మీకు రైట్స్ ఉంటాయి కదా? రైట్స్ ఉన్నాయండి, 100% రైట్స్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క రెస్టారెంట్ వెనకాల 30-40 కుటుంబాలు ఉంటాయి. సో వాళ్ళందరినీ చూసి మనం ఏమి ఆన్లైన్ పరిస్థితి. ఓకే. డైలీ మన దగ్గర ఎన్ని కిలోలు రైస్ వండుతారు, ఎన్ని కిలోలు చికెన్ వెళ్ళిద్ది, ఎన్ని కిలో మటన్ వెళ్తా ఉంటది? యావరేజ్ గా చెప్పాలంటే మీకు ఒక సండే రోజే 100+ మటన్, 100+ చికెన్ వెళ్ళిపోద్ది అండి. 150-180 వరకు చికెన్ వెళ్తుంది. అంటే 100 kgs డైలీ చొప్పుని చెప్పాలంటే మినిమం 50-60 నుంచి స్టార్ట్ అయిద్దండి చికెన్. మటన్ వచ్చి 30-40 నుంచి స్టార్ట్. మటన్ 30-40. అంటే మేము రీసెంట్ గా ఒక వీడియో చూసాము, ఏదో మీ దగ్గర ఆఫర్ పెట్టారో లేకపోతే అది మాత్రం జనాలు తండోపతండాలు. మనం ఇప్పుడే కాదు, మనం ఎప్పుడూ ఆఫర్ పెట్టాం. ఎందుకనంటే మనం ఎప్పుడైతే క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతామో ఆబ్వియస్లీ రేట్ లో కాంప్రమైజ్ అవ్వాలి. మీరు గమనిస్తే నా ప్రీవియస్ మెనూ అన్ని నాది 2021 నుంచే 300 రూపీస్ ఉందండి.
మరి అప్పుడు రేట్లు తక్కువ అంటే అప్పటి నుంచి అదే క్వాలిటీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాను. నేను ఏ రోజు ఆఫర్లు ఇవ్వలేను కూడా, ఎందుకంటే ఇక్కడ మేకింగ్ కాస్ట్ అంత అవుతున్నప్పుడు నేను ఫ్రీలో ఆఫర్లో పెట్టి క్వాలిటీ తగ్గించలేను. సో నా రైస్ బ్యాగ్స్ మీ కంటి ముందే ఉన్నాయి, చికెన్ ఉంది, మటన్ ఉంది, క్వాలిటీ టెస్ట్ 100% ట్రై చేసుకోవచ్చు మీరు. నా దానిలో మేము వాడే నెయ్యి కూడా దుర్గా నెయ్యి, మంచి అవును ఇందాక మీరు క్యాన్ లో పోస్తుంటే చూసాను, మంచి దేశీ నెయ్యి పోస్తాం. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీలో. అందుకనే మేము ఎప్పుడు ఆఫర్స్ లేదంటే ఈ సీజన్ హాలిడేస్ కి ఫెస్టివల్ డేస్ కి సంబంధించిన డిస్కౌంట్లు ఏమి ఉండవు. అంటే అంతమంది జనం రావడానికి కారణం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీది హోటల్ కూడా కొంచెం లోపల ఉన్నట్టు ఉంది, రోడ్డు మీదకి దీనికి చాలా డిస్టెన్స్ ఉంది. అయినా సరే ఇంత లోపలికి జనాలు ఎగబాటుగా రావడానికి కారణం ఏంటంటే మీకు మంచి ఫుడ్ ఎక్కడ దొరికినా, నేనైనా కూడా ఇది క్లోజ్ చేసిన తర్వాత ఎక్కడైనా మంచి మీల్ తినాలంటే కంపల్సరీ పిన్ చేసుకుని వెళ్ళిపోతా. ఆబ్వియస్లీ అంతేనండి, ఎవరైనా ఎండ్ ఆఫ్ ది డే లో మంచి క్వాలిటీ క్వాంటిటీ నీట్ ప్రైజింగ్ వస్తారు. నేను అది మెయింటైన్ చేస్తున్నా. నా అంబియన్స్ నాట్ ఓకే అండి, కానీ నా ఫుడ్ 100% జెన్యున్ ఫుడ్. ఎందుకంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాల నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ. కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసా, అసలు మొత్తం ఫుల్ అయిపోయింది, ఈ లాన్ మొత్తం ఫుల్ అయిపోయి. అంటే ఏదో తిరణాలకి కొత్తగా అప్పుడే అంటే ఇప్పుడు సినిమాకి అంత ఉండాలి, ఇప్పుడు సినిమా హాల్లో ఇంత పబ్లిక్ రాదులే. బట్ ఒకప్పుడు చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ఎంతమంది జనాలు ఉంటారు అదే టికెట్ కోసం, ఎలా తన్నుకుంటారు, ఎలా గుద్దుకుంటారు. అలాగా నేను వచ్చినప్పుడు లైన్ ఎట్లా ఉందంటే, అంటే కేవలం ఒక బిర్యానీ కోసం ఇంతసేపు లైన్ లో నిలబడి అసలు ఏముంది ఆ బిర్యానీలో అన్నట్టుగా బయట ప్రజలు అడుగుతున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ఏం లేదండి, జెన్యున్ ఇంగ్రీడియంట్ మన అన్ని నాటు కొత్తిమీర, నాటు అల్లం, ఎల్లిపాయ డైరెక్ట్ మనం ఇక్కడ నుంచే మార్కెట్ నుంచి తీసుకొస్తాం. అన్ని మీకు ఫ్రెష్ మేడ్, ఏ రోజు ఆ రోజు హ్యాపీగా తయారు చేసి పెడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది బిర్యానీలో టేస్టింగ్ సాల్ట్ ఉంటుందండి, దానిలో అసలు టేస్టింగ్ సాల్ట్ అనేది ఉండదు. హ్యాపీ టమ్మీ, మీరు 365 days తిన్నా ఇంతవరకు 0 కంప్లైంట్. అంటే మీకు ఎప్పుడు ఇందాక మీ దగ్గర అంబియన్స్ బాగాలేదు, బట్ రోడ్ మేము వస్తున్నప్పుడు చాలా రెస్టారెంట్లు ఉన్నాయి 4AM బిర్యానీ. సో వాళ్ళ దగ్గర అంబియన్స్ బాగున్నాయి, ఆయన ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? మీరే చెప్పారు ఆన్సర్, ఎందుకు వెళ్ళట్లేదు అని. అంబియన్స్ తినం కదా, ఆ ఫుడ్ తింటాం. ఆ ఫుడ్ మనం జెన్యున్ గా ఇస్తాం. అంటే ఇది ఎప్పటి నుంచి 2021 ఇక్కడ ఈ ప్లేస్ లో. అంటే ఇంకా మీరు రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ ఇస్తున్నారా? ఫ్రాంచైజీ ఇచ్చే ఆలోచన ఉందండి, కానీ జెన్యున్ పీపుల్ అయితే కాంటాక్ట్ అవ్వండి. 100% నేను వాళ్ళని చూసే ఇస్తాను ఫ్రాంచైజీ. అది 2 ఎక్కువ ఇవ్వను. అదేంటన్నా? అంటే ఈ 2 నా కంట్రోల్లో ఉండొచ్చు, అది 20 అయితే నా కంట్రోల్ దాటిపోతుంది. ఎందుకు దాటిపోతే? బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది కాదనట్లేదు, కాకపోతే 2-3 అయితే మనం దగ్గరుండి చూసుకోవచ్చు. ఫ్రాంచైజీ ఇచ్చామని అంటే వదిలేయలేం కదా. ఇక్కడ ఎలాంటి ఫుడ్ మేక్ అవుతుందో ఈ పేరు చూసి అక్కడ కూడా వస్తారు. సో అక్కడ కూడా అదే మెయింటైన్ చేయాలంటే నేను కూడా వెళ్ళి చూడాలి. సో 2-3 అయితే నేను ఈజీగా చూడగలుగుతాను. అలా అయితే మీ రెస్టారెంట్ మీ భార్య పేరు బాగా కలిసి వచ్చిందంటారు? ఇంకా అంతేనండి, అంతే అంటారు. అంటే 4AM బిర్యానీ చాలా ఉన్నాయి, బట్ శాంతాస్ 4AM బిర్యానీ అంటే కొంచెం ట్రెండ్ ఉంది. సో ఓవరాల్ గా మీ రెస్టారెంట్ గురించి మీరు ఏం చెప్తారు? నా రెస్టారెంట్ గురించి జెన్యున్ ఫుడ్ తినాలంటే 100% కాంటాక్ట్ అవ్వాలి. లేదు నేను అంబియన్సే తింటానంటే మాత్రం యువర్ చాయిస్. సో మన దగ్గర అంటే క్యాటరింగ్ సదుపాయం ఉంటుంది? ఏం లేదండి, బయటకు ఫుడ్ ఎవరు అంటే బిజినెస్ వస్తున్నా ఎందుకు వదులుకుంటున్నారు? అంటే మీకు ఎప్పుడైతే అది బల్క్ క్వాంటిటీలో ఒక చోట కనబడుతుందో దాని వాల్యూ పోద్దండి. అది ఫుడ్ అనే కాదు, ఎనీథింగ్. ఒక బెంచ్ కార్ కొనుక్కోవాలని ఒక కళ ఉంటది, అదే అండి తీసుకెళ్లి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పడేసి రోజు ఆడితో తోలిస్తా ఉంటే అది విసుక్కుంటాడు కదా. సింపుల్ లాజిక్. ఇప్పుడైతే మనం బల్క్ ఫుడ్ ఆఫర్ చేస్తాం ఫ్రీలో, దాని వాల్యూ పడిపోద్ది. నా థియరీ కూడా అంతేనండి. నేను క్యాటరింగ్ ఇచ్చానంటే అక్కడ తినే ఒక 20 మందో 30 మంది వెళ్ళి ఒక 400 మందికి స్ప్రెడ్ చేస్తారు దాన్ని. సో అది నేను ఇష్టపడినాను. ఆ టైమింగ్ లో వచ్చి ఫుడ్ తింటేనే దాని వాల్యూ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది మార్కెట్ లో. పేరు అరే ఆ టైంలో తింటే ఫుడ్ బాగుంటది అనే మంచి ఒక ఆలోచన అవన్నీ మెయింటైన్ అవ్వాలంటే మనం ఫ్రీగా ఫుడ్ ఇవ్వకూడదు. ఫ్రీగా ఇన్ ద సెన్స్ ఏ క్యాటరింగ్ కి వాటికి ఇచ్చేటప్పుడు ఏమైందంటే బల్క్ లో ఇవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళకి అది ఫ్రీగా దొరుకుతుంది. సో ఇప్పుడు టైం అయితే ఎంత అయింది? ఆల్మోస్ట్ 1 అవుతుందా? అంటే 12:57. అంటే మేము 12 అప్పుడు వచ్చాము, అప్పటి నుంచే మేకింగ్ స్టార్ట్ చేశారు. అంటే మేకింగ్ నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దాకా టైం ఎన్ని గంటల టైం పడుతుంది అంటారు? 1.5 hours.
1.5 hours అంతా అందించేస్తారు. అంటే గోంగూర ఇంకా గోంగూర, రైతా, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. గంటన్నరలో ఎంత అందించేస్తారు. అన్ని. సుమారు ఎంతమందికి అందిస్తారు? సుమారు ఎంతమందికి అందించగలుగుతారు మీరు? మేము 1000 నుంచి 1500 ఈ టైంలో, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కోడ్ ఉంది మాకు. మేము కొంచెం తక్కువగానే చేసుకుంటున్నాం ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ ఆంధ్రాకి వెళ్ళిపోయారు ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మనం సండే ఒక్కరోజు 2500 నుంచి 3000 వరకు. సో మన దగ్గర ఎంప్లాయీస్ మొత్తం ఎంతమంది ఉంటారు? మొత్తం ఒక 24 మంది ఉంటారు. అంటే ఇప్పుడు మీరు 24 మందికి జీవనోపాధి కలిగిస్తున్నారు. సండే ఒక్కరోజే, తర్వాత మిగతా అన్ని రోజులు ఒక 10 మంది ఉంటారు. 10 మంది అంటే ఇంత వర్క్ ఉండదు అంటారు. ఇంతే కదా, ఎవ్రీడే అది తిన్నా కూడా మళ్ళీ. ఓకే, సో చూసాం కదా, అంటే పూర్తిగా వివరించారు. అంటే 4 AM బిర్యానీ పేటెంట్ రైట్స్ మొత్తం నాకే ఉన్నాయి, కానీ కొంతమంది అంటే రోడ్డును పడకూడదనే ఒక చిన్న కారణంతోనే వాళ్ళ మీద ఎటువంటి రైట్స్ అయితే తీసుకోలేకపోతుందని చెప్తున్నారు సార్. సో చూసాం కదా, వచ్చరికి ఒకసారి అడ్రస్ కూడా చెప్పాలి, పూర్తిగా అడ్రస్. ఫ్లాట్ నంబర్ 157, రోడ్ నంబర్ 7, వివేకానంద నగర్, నియర్ అల్లాపూర్ లేదంటే మాదాపూర్ అండి. యశోద హాస్పిటల్ ఆపోజిట్ రోడ్, హైటెక్ సిటీ దగ్గర. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసేటప్పటికి 9700200028 అండ్ 9121998929. మీరు ఎనీ టైం కాల్ చేయండి. మేము కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఎనీ టైం మీకు మెసేజ్ అయితే 100% రిప్లై వస్తుంది. సో చూసాం కదా, డెఫినెట్ గా రిప్లై. ఎవ్రీ మండే హాలిడే అండి. అదేంటి మళ్ళీ అంటే వారంలో ఒక రోజు హాలిడే పెట్టుకోండి. వారంలో ఒక రోజు హాలిడే. సోమవారం అంటే అందరు పప్పే తింటారు కాబట్టి అట్లా సోమవారం. అది కాకుండా మా స్కూల్ డేస్ నుంచి నేను సోమవారం హాలిడే ఇవ్వాలనుకున్నా, నేను ఏమైనా సొంతంగా స్టార్ట్ చేసుకుంటే ఆ కాలేజ్ ఇట్లా అన్నారు. ఓకే, సో చూసాం కదా, అంటే టైం వచ్చేసరికి ఇప్పుడు కేవలం 1 అవుతుంది. ఇంకొక 2 గంటలు స్టార్ట్ అవుతారు కదా రోడ్. ఇంకా 1.5 hours సండే కదా, అంటే 2:33 కల్లా స్టార్ట్ అవుతారు. ఎండింగ్ అప్పుడు ఇది ఎప్పుడు? డిపెండింగ్ ఆన్ కస్టమర్ మూవ్మెంట్ అండి. ఇప్పుడు 8 వరకు మన లాస్ట్ టైం, 7:30కో 6:30కో 7. అంటే ఇంకా 8 సుమారు నాకు తెలుసు. సో చూడండి, ఒక 6 hours కంటిన్యూస్ గా ఫ్లోటింగ్ ఉంటుంది. 4 hours 4 to 8. అంటే మనం 2:30 అనుకున్నాం కదా. లేదండి, ఫుడ్ రెడీ అయితే పబ్లిక్ వస్తారు, మనం సర్వ్ చేసేది మాత్రం 4కి. డెఫినెట్ గా 4కి. ఇంకా ఎర్లీగా అయితే స్టార్ట్ చేయరు. లేదు, ఇప్పుడు కోడ్ ఉంది కదా, వెరీ ఫ్యూ డేస్ లో మనకి 24/7 పర్మిషన్ వస్తుంది. హ్యాపీగా మనం 24 hours సేల్ చేసుకోవాలి. ఓకే, సో చూసాం కదా, టైం అయితే ఇప్పుడు వచ్చేసి కేవలం 1 అవుతుంది. ఇప్పటికే ప్రిపరేషన్ మొదలైంది. ఇంకొక 1.5 hour లో క్రౌడ్ అయితే రాబోతుంది. ఆ క్రౌడ్ కూడా ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకా ఫుడ్ కూడా ఉంది. ఆ ఫుడ్ కూడా ఇక్కడ వచ్చే ప్రజలు అంటే వస్తున్న కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ తినిన తర్వాత వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో అది కూడా ఇప్పుడు మనం క్యాప్చర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.